హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ లవ్లీ ఛానల్ స్మార్ట్ స్టూడియో. మనం ఈరోజు కనెక్టివ్ టిష్యూ గురించి నేర్చుకుందాం. మనం ఆల్రెడీ యానిమల్ టిష్యూ స్టార్ట్ చేసాం. అందులో మన లాస్ట్ క్లాస్లో ఎపిథెలియల్ టిష్యూ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో కనెక్టివ్ టిష్యూ గురించి నేర్చుకుందాం. అసలు కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి? సో ఈ కనెక్టివ్ టిష్యూలు ఏంటంటే, ఈ టిష్యూ అనేది మిగిలిన టిష్యూస్కి సపోర్ట్ చేస్తూ, అలాగే బాడీలో ఉండే ఆర్గాన్స్ కానీ అలా వాటన్నిటికి కూడా ఒక స్ట్రక్చర్, ఒక షేప్ని ఇస్తుంది. సో దీన్నే మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. ఓకే చూడండి, కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి? ద టిష్యూ దట్ కంటైన్స్ డిఫరెంట్ టిష్యూస్ అండ్ గివ్స్ స్ట్రక్చర్ టు ద అదర్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ కనెక్టివ్ టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటంటే, చూడండి ఆ టిష్యూ ఏం చేస్తుందంటే డిఫరెంట్ టిష్యూస్ని కలిగి ఉంటుంది. సో అలాగే ఆ టిష్యూ అన్నింటికి ఒక ఆర్గాన్స్కి అలా కూడా ఒక పర్టికులర్ షేప్ అంటే స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. సో ఇలా ఉండే టిష్యూస్ మనం ఏమంటున్నాం? కనెక్టివ్ టిష్యూ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్గా బ్లడ్, అలాగే బోన్. ఓకే, అలాగే కనెక్టివ్ టిష్యూస్లో సెల్స్ అని ఎలా ఉంటాయంటే, సో ఇదిలాగా ఫ్లూయిడ్ ఉందనుకో, సో ఇందులోని సెల్స్ ఎలా ఉండి ఈ సెల్స్ చుట్టూ కూడా ఇంటర్ సెల్యులర్ ప్లేసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. చూడండి మిడిల్లో ఉన్నది సెల్. సో అంటే సెల్ అంతా ఇందులో సెల్స్ అన్నీ కూడా చాలా లూజ్గా ప్యాకింగ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదంతా కదా ఫ్లూయిడ్ కదా, దీన్ని మనం ఏమంటాం? మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇందులో లూజ్గా ఉన్న సెల్స్ ఉండి అవన్నీ కూడా ఈ ఫ్లూయిడ్లో ఎంబైల్డ్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ సెల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? లూజ్గా ఉన్నాయి. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామా? సెల్స్ అనేవి టైట్గా ఉంటాయి. సో అలాగే వాటి మధ్య ఇంటర్ సెల్యులర్ ప్లేసెస్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ సెల్స్ చూడండి, సెల్స్ అనేవి ఉండి మధ్యలో ఉండి సెల్స్ చుట్టూరు కూడా ఒక ఖాళీ ప్లేస్ అనేది ఉంది. ఓకే, అలాగే ఇవి మ్యాట్రిక్స్లో అమర్చబడి మ్యాట్రిక్స్లో ఇంజెస్ట్ చేసి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం ఈ కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం? బ్లడ్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బ్లడ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, బ్లడ్ మనకి కనెక్టివ్ టిష్యూకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఈ బ్లడ్ని కనెక్టివ్ టిష్యూ అని ఎందుకంటారంటే, బ్లడ్ ద్వారా మనకి ఆక్సిజన్ అండ్ గ్యాసెస్, న్యూట్రియంట్స్, హార్మోన్స్, సో ఇలా అన్నీ కూడా బాడీ పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ చేయగలుగుతుంది కాబట్టి సో బ్లడ్ మనం కనెక్టివ్ టిష్యూ అంటాం. ఓకే, సో మనం ఈ బ్లడ్ని 1 డ్రాప్ బ్లడ్ తీసుకొని సైడ్ ప్రిపేర్ చేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే, సో మనకి ఆ బ్లడ్లో ఏ ఉన్నాయి అవన్నీ కూడా మనం మైక్రోస్కోప్లో పర్టికులర్గా చూడవచ్చు. ఓకే, మనకి బ్లడ్ ఏమేమి కలిగి ఉంటుంది? ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, నెక్స్ట్ డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, అలాగే నెక్స్ట్ ప్లేట్లెట్స్. ఓకే, సో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. సో మనకి రెడ్ బ్లడ్స్ ద్వారానే మనకి బాడీలో ఉన్న ఆక్సిజన్, అలాగే హార్మోన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా బాడీ అందరికీ కూడా స్ప్రెడ్ అవుతాయి. ఓకే, అలాగే డబ్ల్యూబీసీ, ఇవి ఏంటంటే డబ్ల్యూబీసీ ద్వారా యూజ్ ఏంటంటే, మన బాడీలోకి ఏమన్నా బ్యాక్టీరియా, వైరస్ ఏమన్నా ఇంజెక్షన్ అయినప్పుడు సో వాటితో ఎగ్నెస్ట్గా ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ డబ్ల్యూబీసీ అనేది యూజ్ అవుతాయి. ఓకే, అలాగే ప్లేట్లెట్స్, ఇవి మెయిన్గా వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్కి యూజ్ అవుతాయి, అంతే రక్తం గడ్డడానికి యూజ్ అవుతాయి. ఓకే, వీటి గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, అలాగే నెక్స్ట్ ఈ బ్లడ్లో మనకి ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఫ్లూయిడ్ లైక్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్లాస్మా అంటాం. ఓకే, ఈ ప్లాస్మాలో మనకి ఏముంటాయంటే ఇంకా సాల్ట్స్, హార్మోన్స్, నెక్స్ట్ ప్రోటీన్స్. సో ఓకే, సో మనకి బ్లడ్లో సాల్ట్స్ అంటే ప్లాస్మాలో సాల్ట్స్, హార్మోన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ప్లాస్మాలో ఉంటాయి. సో ఈ ప్లాస్మా ఎలా ఉంటుంది? మనకి ఫ్లూయిడ్ లైక్ అనమాట. సో అంటే ఒక జెల్లీ టైప్లో ఉంటుంది. సో ఇలా బ్లడ్ వెజల్స్ ఉంటే
సో ఇక్కడ మనకి బ్లడ్ సెల్స్, ఇలా వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉంటాయి. మీదంతా మ్యాట్రిక్స్ అంతా కూడా ప్లాస్మా ఉంటుంది. ఓకే, ఈ ప్లాస్మా ఇంకేం కలిగి ఉంటుంది? సాల్ట్స్, హార్మోన్స్, ప్రోటీన్స్ ఇవన్నిటిని కూడా కలిగి ఉంటుంది. సో ఇది ఒక ఫ్లూయిడ్లో ఉంటుంది అనమాట. సో ప్లాస్మా అనేది ఒక ఫ్లూయిడ్లో ఉంటుంది, అంటే ఒక జెల్లీ టైప్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా మనకి బ్లడ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? మనం ఏదో చెప్పుకున్నాం. ఈ బ్లడ్ అనేది మెయిన్ ఫంక్షన్ ఏంటి? బ్లడ్ యొక్క ఫంక్షన్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్, అలాగే హార్మోన్స్, నెక్స్ట్ ఇంకా న్యూట్రియంట్స్. ఓకే, సో మనం బ్లడ్ అండ్ మెయిన్కి ఏవి అవుతాయి అంటే మనకి బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ బయట రిలీజ్ అవ్వడానికి. ఓకే, అలాగే హార్మోన్స్, న్యూట్రియంట్స్, అలాగే బాడీలో జరిగే అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సో అందులో రిలీజ్ అయిన వేస్ట్ మెటీరియల్స్ని కూడా డిఫరెంట్ ఆర్గాన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి బ్లడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అలాగే మన బాడీలో రిలీజ్ అయిన వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఏ పార్ట్స్ పంపించాలో ఆ పార్ట్స్ పంపించడానికి, అలాగే న్యూట్రియంట్స్ ఎక్కడ పంపించాలి, హార్మోన్స్ ఇవన్నిటిని కూడా ఏ హార్మోన్స్ని, ఏ న్యూట్రియంట్స్ని ఏ పార్ట్లకు పంపించాలో సో అవన్నీ కూడా బ్లడ్ సో ఆయా పార్ట్లకి పంపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, బోన్. సో మన బాడీలో చూసుకుంటే బోన్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే టోటల్ బోన్స్ వచ్చి 206 బోన్స్ ఉంటాయి. ఓకే, మనం ఈ బోన్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఏ విధంగా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది. ఓకే, బోన్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఏ విధంగా ఉంటుందంటే చాలా హార్డ్ మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. అలాగే దేంతో మేడపై ఉంటాయంటే బోన్స్ అనేవి కాల్షియం, నెక్స్ట్ ఫాస్ఫరస్. ఓకే, సో వీటితో కంపోజ్ చేయబడి ఉంటాయి బోన్స్ అనేవి. వీటి యొక్క మన మ్యాట్రిక్స్ చూస్తే ఎలా ఉంటుంది? చాలా హార్డ్గా ఉంటుంది. నా బ్లడ్లో చూస్తే చాలా జెల్లీ టైప్లో ఉంది కదా మ్యాట్రిక్స్ అనేది, లూజ్గా ఉన్నట్టుంటుంది. సో ఇందులో అలా కాదు, బోన్లో మ్యాట్రిక్స్ వచ్చి చాలా హార్డ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బోన్స్ అనేవి కాల్షియం, ఫాస్ఫరస్తో కంపోజ్ చేయబడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బోన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఫ్రేమ్ వర్క్, అంటే మనం తెలుగులో అయితే అస్థి పంజరం అంటాం కదా. సో ఇలా ఫ్రేమ్ వర్క్గా ఉండి సో బాడీలో ఇంటర్నల్గా ఉండే ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఇది సపోర్ట్ ఇవ్వడానికి మనకి బోన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇంటర్నల్ ఆర్గన్స్కి సపోర్ట్ ఇస్తాయి. ఓకే, అలాగే మన హార్ట్ కానీ, లంగ్స్ కానీ, రిబ్ కేజ్ ఉంటాయి. సో రిబ్ కేజ్ అనేది కూడా బోన్సే కదా. సో ఈ రిబ్ కేజ్లో ఉండి మనకు హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే లంగ్స్ వీటిని రిబ్ కేజ్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే మన బ్రెయిన్ కూడా, ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ దగ్గర. ఓకే, మనకి హార్ట్, లంగ్స్ దగ్గర ఉండే మొత్తం బోన్స్ మనం రిబ్ కేజ్ అంటాం. అలాగే బ్రెయిన్ దగ్గర ఉండే వాటిని కెరనం అంటాం. ఓకేనా? సో మనకి బోన్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి? సో మన బాడీని అంతటిని కూడా ఒక ఫ్రేమ్వర్క్లో ఉండి సో మన బాడీలో ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మనకి బోన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ కనెక్టివ్ టిష్యూస్లో ఇంకా కొన్ని టిష్యూస్ అనేవి ఉన్నాయి. సో అవి ఎలా యూజ్ అవుతాయి, దేనికి యూజ్ అవుతాయి ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, లిగ్మెంట్. సో మనకి లిగ్మెంట్స్ కూడా ఒక రకమైన కనెక్టివ్ టిష్యూ అనమాట. సో మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే ఇలా 2 బోన్స్ని జాయింట్ చేసే దగ్గర లెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. 2 బోన్స్ని కనెక్ట్ చేస్తూ, ఓకే, 2 బోన్స్ని కనెక్ట్ చేసే దగ్గర లెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఉన్న టిష్యూ ఎలా ఉంటుంది అంటే చాలా ఎలాస్టిక్ అనమాట. ఓకే, ఇది ఏంటంటే ఒక రకమైన ఎలాస్టిక్లా ఉండే టిష్యూ అనమాట. సో ఓకే, మనం ఇందాక బోన్లో చూసుకున్నాం కదా, అక్కడ బోన్స్లో ఉన్న మ్యాట్రిక్స్ అంతా చాలా హార్డ్గా ఉంటుంది, అక్కడ నాన్ ఫ్లెక్సిబుల్ అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఈ టిష్యూ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ లెగ్మెంట్స్ దగ్గర ఉండే లెగ్మెంట్స్ అనేవి సో ఇక్కడ మనకి ఎలా ఉంటాయంటే ఎలాస్టిక్ టైప్లో ఉంటాయి అనమాట. ఓకే, అలాగే ఇవి 2 బోన్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అలాగే ఇందులో ఉండే మ్యాట్రిక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో మనం ఇందా చెప్పుకున్న హార్డ్ మ్యాట్రిక్స్ ఉంది, అలాగే ఫ్లూయిడ్ లైక్ మ్యాట్రిక్స్ ఉందాం కదా. సో ఇందులో ఉండే మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అంటే
చాలా లెస్గా ఉండి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, లెస్ మ్యాట్రిక్ ఉంటుంది. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, టెండన్స్. ఇవి కూడా ఒక రకమైన కనెక్టివ్ టిష్యూ అనమాట. ఓకే, ఇక్కడ సిటీ అంటే కనెక్టివ్ టిష్యూ. ఓకే, ఈ టెండన్స్ అనేవి కూడా ఒక రకమైన కనెక్టివ్ టిష్యూ. ఓకే, ఈ మధ్య టెండన్స్ అని ఎక్కడ ఉంటాయంటే మనకి బోన్స్కి మజిల్స్ని యాడ్ చేసే దగ్గర ఈ టెండన్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇది బోన్ అనుకోండి, సో బోన్ దగ్గర మనకి ఈ మజిల్స్ ఇలా యాడ్ అవుతాయి కదా, సో ఇలా యాడ్ చేస్తుంది కనెక్ట్ చేయడానికి ఇక్కడ మనకి టెండన్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనకి టెండన్స్ చూస్తే కనుక చాలా స్ట్రెంగ్త్ని కలిగి ఉంటాయి, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ వచ్చి మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట, అంటే లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, మనకి ఇక్కడ ఈ బోన్స్ అనేవి టెండన్స్ దగ్గర చూస్తే చాలా స్ట్రెంగ్త్ కలిగి ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీని మాత్రమే కలిగి ఉంటాయి. ఓకే 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 నెక్స్ట్ వన్ చూడండి, కార్టిలేజ్. సో మనకి కార్టిలేజ్ అనేది కూడా ఒక రకమైన కనెక్టివ్ టిష్యూ. ఓకే, ఇది ఎక్కువ ఎక్కడ మనకి చూడొచ్చు అంటే మనం ఇయర్స్, అలాగే నోస్, నెక్స్ట్ లారక్స్, ట్రాకియా. సో ఈ పార్ట్స్లో మనకి కార్టిలేజ్ అనేది చూడొచ్చు. సో మనకి మన ఇయర్స్ చూస్తూ చూడండి, ఇక్కడ కార్టిలేజ్ మధ్య కనెక్టివ్ టిష్యూ ఉంది. సో కానీ ఇక్కడ చూడండి చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అవునా. సో అలాగే మనకి ఈ ఫ్లెక్సిబుల్గా ఉండే ఈ కార్టిలేజ్ బోన్ టిష్యూస్ అనేవి లేదా సమ్ పార్ట్స్లో మాత్రమే ఉంటాయి. ఓకే, అవేంటవి నోస్, ఇయర్, లారిక్స్ అండ్ ట్రాకియా. సో అందువల్ల ఇక్కడ ఏం చేసి టిష్యూస్ ఎలా ఉంటాయంటే చాలా స్మూత్గా ఉంటాయి, అంటే కొన్ని జాయింట్ల దగ్గర ఉంటాయి, అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటాయి. సపోజ్ మనం ఇలా చూసుకుంటే కనుక ఇందులో మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుందంటే, సో సెల్స్ అనేవి ఎలా ఉంటాయి, అలాగే ఈ ఫ్లూయిడ్ అంతా కూడా మన దేంతో మేడప్ అయి ఉంటుందంటే ప్రోటీన్స్, అలాగే షుగర్. సో ప్రోటీన్స్ షుగర్తో ఇందులో ఉన్న ఫ్లూయిడ్ అంతా కూడా మేడప్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి సెల్స్ ఉండి సెల్స్ల మధ్య చాలా స్పేసెస్ అనేవి కూడా చాలా వైడ్గా ఉంటాయి అనమాట. ఓకే, వైడ్లీ స్పేసెస్ అనమాట. ఈ సెల్స్లోనే చాలా స్పేసెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది కార్టిలేజ్ గురించి. నెక్స్ట్ వన్ చూడండి, ఏరియోలర్ టిష్యూ. సో ఇది కూడా ఒక రకమైన కనెక్టివ్ టిష్యూ అనమాట. సో ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, సో మనవి ఎక్కడ ఉంటాయంటే మనకి మన స్కిన్కి మజిల్స్కి మధ్యలో ఈ ఏరియోలర్ టిష్యూ అనేవి ఉంటాయి. ఓకే, మన మజిల్స్కి మన స్కిన్కి మధ్యలో ఈ ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూస్ అనేవి ఉంటాయి. అలాగే ఇవి మన స్కిన్కి మజిల్స్కి ఉంటాయి కదా, సో అలాగే ఇవి ఇంకొన్ని ప్లేసెస్లో ఉంటాయి. ఏంటంటే బ్లడ్ వెజల్స్, నెక్స్ట్ బోన్ మ్యారో, అలాగే నర్వ్స్. ఓకే, సో మనకి ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ అనేది మనకి స్కిన్కి మజిల్స్కి మధ్యలో ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకి బ్లడ్ వెజల్స్, బోన్ మ్యారో, నర్వ్స్లో కూడా ఇవి ఉంటాయి. సో ఇవన్నీ ఏరియోలర్ టిష్యూ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి బాడీలో ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మన బాడీలో అయినా టిష్యూస్ రిపేర్ అవుతాయి కదా, సో అలా టిష్యూ యొక్క రిపేర్స్ని కూడా చేయడానికి ఈ ఏరియోలర్ కనెక్టివ్ టిష్యూ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అడిపోస్ టిష్యూ. ఇది కూడా ఒక రకమైన కనెక్టివ్ టిష్యూ. మనకి అడిపోస్ కనెక్టివ్ టిష్యూ అనేది ఏ పార్ట్స్లో ఉంటుందంటే మన బాడీలోని మనం స్కిన్, అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ దగ్గర కూడా మనకి ఈ అడిపోల్ కనెక్టివ్ టిష్యూ అనేది చూడొచ్చు. మనం ఇంటర్నల్ ఆర్గాన్స్ అలాగే స్కిన్ దగ్గర మనం ఈ అడిపోస్ కనెక్టివ్ టిష్యూ అనేది చూడొచ్చు. మెయిన్గా ఈ అడిపోస్ కనెక్టివ్ టిష్యూ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్టోరేజ్ చేయడానికి. ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అంటే మనకి ఫ్యాట్, సో ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని స్టోరేజ్ చేయడానికి అడిపోస్ కనెక్టివ్ టిష్యూ అనేది యూజ్ అవుతుంది. అంటే మన బాడీలో కూడా ఈ స్కిన్కి అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మధ్యలో ఉంటూ అలాగే ఫ్యాట్ గ్లోబ్యూల్స్ని అంటే కొవ్వు కణాలని స్టోరేజ్ చేయడానికి మనకి ఇక్కడ ఈ అడిపోస్ కనెక్టివ్ టిష్యూ అనేది యూజ్ అవుతుంది. ఫ్యాట్ గ్లోబ్యూల్స్.
ఓకే, దీంతో మనకి కనెక్టివ్ టిష్యూ కంప్లీట్ అయింది.